పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం పరిచయం అక్కర్లేని పేరు చిన్న శ్రీశైలం యాదవ్ గారితో ఉన్నాము. నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం గారి అబ్బాయి నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్లో 25,000 ఓట్ల మెజారిటీ తోటి గెలవడం జరిగింది. ప్రస్తుతం మనం వారితో ఉన్నాం, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. జూబ్లీ హిల్స్ ప్రజలు 25,000 మెజారిటీ తోటి నవీన్ గారిని గెలిపించడం జరిగింది. ఏం చెప్తారు జూబ్లీ హిల్స్ ప్రజలకి? జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ ముందుగా వాళ్లకు కృతజ్ఞతలు. వాళ్లకు మేము రుణవాడి ఉన్నాం. వాళ్ళు మమ్మలను గుర్తించి మా మీద ఏ నమ్మకంగా మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకంగా వాళ్లకు ఆ రకంగా మేము వాళ్ళ సేవలో ఉంటాం ఎప్పుడు. ఇప్పుడు మీ అబ్బాయి ఎమ్మెల్యే, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా రాజకీయాల్లో ఎప్పుడైనా పాల్గొన్నారా? క్రియాశీలక రాజకీయాల్లో పోటీ చేశారా? పోటీ చేసినాము, ఓడిపోయినాము. జూబ్లీ హిల్స్లో చాలా కార్యక్రమాలు అట్లే మిగిలి ఉన్నాయి. అంటే రోడ్స్ సరిగా లేవు, అలాగే డ్రైనేజీ సరిగా లేవు. ఎమ్మెల్యే ఫండ్ కాక ఎమ్మెల్సీలది, రాజ్యసభ ఎంపీ గారిది, ఇవన్నీ కూడా ఫండ్స్ తెచ్చి జూబ్లీ హిల్స్ను ఒక ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తాం. అలాగే ఇక్కడ ఉన్న మీకు ముస్లింలు ఓట్లు వేశారు, హిందువులు ఓట్లు వేశారు. కుల మతాలతో సంబంధం లేకుండా చిన్న శ్రీశైలం గారి మీద ఉన్న అభిమానంతో అందరూ ఓట్లు వేశారు. వాళ్ళకి ఏం చెప్తారు? కుల మతాలే కాదు, పార్టీలోళ్ళు కూడా, పార్టీలకు సంబంధం లేకుండా వేసారు. వాళ్ళందరికి కూడా పేరు పేరున నా నమస్కారం. అలాగే సీటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది రేవంత్ రెడ్డికి. అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి అన్నకు, మహేష్ గౌడ్ అన్నకు, అధిష్టానానికి, వాళ్ళందరికి కూడా మా కుటుంబం మమ్మల్ని గుర్తించారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. అసదుద్దీన్ ఓవైసీ కూడా మీకు సపోర్ట్ తెలియజేయడం జరిగింది. వారికి ఏం చెప్తారు? వారికి కూడా రుణపడి ఉన్నాం మేము. అలాగే సార్, చివరి ప్రశ్న. నిన్న నవీన్ యాదవ్ గారు గెలిచి ఇంటికి వచ్చినప్పుడు మొదటి మాట మీరు నవీన్ యాదవ్ గారితో ఏం చెప్పారు? అందరు అది తెలుసుకోవాలనుకుంటున్నారు. అందరు అది ప్రజల మన మీద పెట్టిన నమ్మకాన్ని దాన్ని తప్పకుండా చేయాలని చెప్పిన.